పార్లమెంట్ అభ్యర్థులపై గాంధీభవన్లో పీఈసీ సమావేశం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యారు నేతలు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేవానీ, విశ్వజిత్ కథం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. అభ్యర్థుల వడపోతపై సమావేశంలో చర్చిస్తున్నారు. మొత్తం దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నారు. పీఈసీ సమావేశంలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి 3 పేర్లతో జాబితా సిద్ధం చేసి అధిష్టానానికి పంపిస్తారు. సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, పీఈసీ సమావేశం అప్డేట్స్ ఏంటి? ఎప్పటికల్లా అభ్యర్థుల లిస్ట్ ఎప్పటికల్లా ఖరారయ్యే అవకాశం ఉంది? గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం మొదలైంది. అది కంటిన్యూ అవుతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతని సమావేశం కొనసాగుతుంది. దీనికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీకి సంబంధించిన సెక్రటరీలు, అదేవిధంగా పీఈసీ సభ్యులు, దాంతోపాటు ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి చైర్మన్ హరీష్ చౌదరి, దాంతోపాటు ఏఐసీ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన సభ్యులు జిగ్నేష్ మేవానీ, దాంతోపాటు విశ్వజిత్ కథం కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల కసరత్తు పైన ఈ చర్చ కొనసాగుతుంది. మొన్నటి వరకు గాంధీ భవన్ అప్లికేషన్ స్వీకరించింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఆశావాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. దీంతో 17 పార్లమెంట్కి సంబంధించిన స్థానాలకు 309 అప్లికేషన్స్ ఇచ్చారు. గాంధీ భవన్ సిబ్బంది దాన్ని అన్నింటినీ లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ అవుట్ చేసిన కాపీలను పీసీ సమావేశంలో ఒక్కొక్క సభ్యునికి చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ నేతలకు కావచ్చు వాళ్ళకు ముందు పెట్టారు. దానిపైన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అయితే మొదటి నుంచి భావిస్తుంది. దానికి అనుగుణంగానే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదంతా గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చేసిన కసరత్తే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పీఈసీ సమావేశంలో కంపల్సరీ పీఈసీ మెంబరు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ఒక్కొక్క పార్లమెంట్ స్థానాన్ని నుంచి అంటే 3కి టిక్ చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే పీఈసీ సభ్యులు టిక్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ముందుగానే ఇంట్రడక్షన్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపికను చేపడతాం. ఏమైనా సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకెవరైనా పోటీ చేయాలనుకుంటే వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరిస్తాం. కానీ బలమైన అభ్యర్థులను ఎంపిక పైననే పీసీ సభ్యులు కృషి చేయాలి, దానికి అనుగుణంగానే పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కంపల్సరీ బలమైన నాయకులను బరిలో దింపాలి. సో ఆ విధంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించడంతో పీసీ మెంబర్స్ వాళ్ళను ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడైతే కసరత్తు కొనసాగుతుంది. ఒక్కొక్క పార్లమెంటుకు 3 చొప్పున పీసీ సభ్యుడు టిక్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు 309 అప్లికేషన్స్ వస్తాయి. అత్యధికంగా మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 48 అప్లికేషన్స్ వచ్చాయి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి 40 అప్లికేషన్స్ వచ్చాయి. మిగిలిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి 26, అదేవిధంగా కొన్ని డజన్ లోపు అప్లికేషన్స్ వచ్చాయి. అతి తక్కువగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 4 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు అప్లై చేసుకున్నారు. అదేవిధంగా ఇతర సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళ బలాబలాలపైన అంచనా వేసుకొని అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పీసీ సభ్యులు అయితే ఆ ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చాలా నియోజకవర్గాల్లో అయితే ఆశావాలు ఇప్పటికే కొంత మేరకు గాంధీ భవన్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కొంతమంది సీనియర్ నాయకులే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. పలానా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను బరిలో దిగుతానని కూడా ఆ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్న పరిస్థితి అని కనబడుతుంది. ఒకసారి మనం గమనించినట్లయితే మహబూబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి అక్కడ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, అదేవిధంగా బెల్లయ్య నాయక్, దాంతోపాటు విజయబాయి, ఈ 3 పేర్లు అయితే ప్రధానంగా వినబడుతున్నాయి. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే సర్వే సత్యనారాయణ, అదేవిధంగా మోత్కుపల్లి నరసింహులు, సిరిసిల్ల రాజయ్య గతంలో ఎంపీగా పనిచేశారు. ఇక మిగతా సర్వే సత్యనారాయణ, అదేవిధంగా మోత్కుపల్లి నరసింహులు వాళ్ళు నాన్ లోకల్ అయినప్పటికీ కూడా వాళ్ళకు అది ఎస్సీ రిజర్వ్ కావడంతో అక్కడ అప్లై చేసుకున్నారు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మల్లు రవి, దాంతోపాటు సంపత్ కుమార్, చారగొండ వెంకటేష్, ఈ 3 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. వీళ్ళను
షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నరేష్ జావేద్, అదేవిధంగా సేవాలాల్ రాథోడ్తో పాటు మరొకరి పేరుకు టిక్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయానికి చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులంతా ఖమ్మం జిల్లా పార్లమెంటు పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆడ రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆమె తనకు ఖమ్మం ఎంపీ టికెట్ కావాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని కూడా ఖమ్మం పార్లమెంట్ టికెట్ కావాలని ఆశిస్తున్నారు, ఆమె అప్లై కూడా చేసుకున్నారు. దాంతోపాటు అదేవిధంగా ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా ఖమ్మం టికెట్ కావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రీసెంట్గా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు అని పరిచయం చేసి ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరొక నాయకుడు విహెచ్ కూడా ఖమ్మం టికెట్ కావాలి అని కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు. ఒకవేళ సోనియా గాంధీ ఖమ్మం నుంచి వెళ్ళి పోటీ చేసినట్లయితే నేను తప్పకుండా, లేకపోతే కంపల్సరీ నాకే టికెట్ కావాలని కూడా ఆయన నేరుగా పీసీ సమావేశాలను కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే మైనార్టీ సంబంధించిన నేతలు, బలమైన నేతలు ఎవరు లేనప్పటికీ కొంతమంది అయితే అప్లై చేసుకున్నారు. సమీరుల్లా, అదేవిధంగా సూరం దినేష్, ఆనంద్ రావు లాంటి వాళ్ళు అయితే ప్రధానంగా పేర్లు వినబడతాయి. దాంతోపాటు ఇండియా కూటమిలో భాగంగా ఎంబీటీని కూడా అందులో ఇండియా కూటమిలో చేర్చుకున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఇవ్వాల్సి వస్తే ఎంబీటీ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ అయితే వినబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రవీణ్ రెడ్డి, దాంతోపాటు రుద్రం సంతోష్ కుమార్, అదేవిధంగా నేరేళ్ల కటకం మృత్యుంజయ, ఈ 4 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక చాలామంది అప్లై చేసుకున్నప్పుడు కూడా బలమైన నాయకులు కాకపోవడం కూడా చెప్పచ్చు అని చెప్పాలి. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చూసినట్లయితే అక్కడ 16 మంది దాకా అప్లై చేసుకున్నారు. కానీ పెద్దపల్లి పార్లమెంటు గెలవాలంటే బలమైన నాయకుని బరిలో దింపాలని మొదటి నుంచి భావిస్తుంది. అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా గతంలో అది బీఆర్ఎస్ గెలిచింది. ప్రజెంట్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న నేత వెంకటేష్ కూడా ఇవాళ పార్టీలోకి చేరారు. కానీ అక్కడి నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్న వాళ్ళ నుంచి చూసుకున్నట్లయితే గడ్డం వంశీకృష్ణ ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కాక వెంకటస్వామి గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వాళ్ళ వారసత్వంగా గడ్డం వంశీకృష్ణ మొన్న రీసెంట్గా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన చాలా రోజుల నుంచి అసెంబ్లీ ఎన్నికల అప్పటి నుంచి వెళ్ళి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పర్యటన చేస్తున్నారు, అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఆయన పేరు ప్రధానంగా చర్చలో ఉంది. దాంతోపాటు మరొక 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే సిఈసికి లిస్ట్ అవుట్ చేసి పంపే విషయంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వెళ్ళి 3 లేదా 5 పేర్లు పంపాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా 1-2 పేర్లను కూడా చేర్చి పంపే అవకాశం అయితే కనబడుతుంది. 100% అక్కడ వంశీకృష్ణకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందనేది గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ కుమార్, అదేవిధంగా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా ఈ 3 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఈరవర్తి అనిల్ కుమార్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సో ఆయనకు ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. సో ఎవరికి వస్తుందో చూడాలి. అదేవిధంగా జహీరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆయన మొన్న రీసెంట్గా నారాయణఖేడ్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు ఏఐసిసి మళ్ళీ జహీరాబాద్ పార్లమెంటు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సో ఆయనతో పాటు దామోదర్ రాజనరసింహ కుమార్తె త్రిష పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది. ఇద్దరి మధ్యలే జహీరాబాద్ పార్లమెంటు టికెట్ అనేది చర్చ జరుగుతుంది. ఇవాళ పీసీ సమావేశంలో కూడా దామోదర్ రాజనరసింహ తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కూడా చెప్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే మల్కాజ్గిరి బండ్ల గణేష్, దాంతోపాటు హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ పేర్లు వినబడుతున్నాయి. వరంగల్తో పాటు ఇటు మల్కాజ్గిరి కూడా చేసుకున్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే మొన్న రీసెంట్గా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కడా గెలవలేదు. సో ఈసారి గ్రేటర్లో ఉన్నాం, అంటే ఇటు హైదరాబాద్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు 2 పార్లమెంట్లు స్థానాలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. కంపల్సరీ గెలవాలనేది ఒక లక్ష్యంతో అయితే ఉంది. ఇక్కడ బలమైన నాయకులను బరిలోకి తింపాలని చూస్తుంది. ఇటు గ్రౌండ్లో కావచ్చు అదేవిధంగా ఆర్థిక బలం ఉన్న వాళ్ళనే బరిలోకి తింపాలని చూస్తుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే వేణుగోపాల్ స్వామి, అదేవిధంగా డాక్టర్ రవీందర్ గౌడ్, దాంతోపాటు విద్యాశ్రవంతి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ప్రధానంగా 4 పేర్లు అయితే ప్రధానంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది.
సీఏ వేణుగోపాల్ స్వామికి ఏఐసిసి కావచ్చు అటు పిసిసి నేతల బ్లెస్సింగ్స్ ఉన్నాయనేది కూడా గాంధీ భవన్లో ఒక టాక్ ఉంది. అదేవిధంగా విద్యా స్రవంతి రీసెంట్గా దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఒక వారం రోజుల క్రితమే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీపదాస్ మున్షి విద్యా స్రవంతికి టికెట్ ఇప్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్లయితే పారిజాత నరసింహారెడ్డి, అదేవిధంగా కేఎల్ఆర్, దాంతోపాటు దామోదర్ అవేలి, అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి, ఈ నలుగురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. దాంతోపాటు మహబూబ్ నగర్ విషయానికి వచ్చినట్లయితే వంశేంద్ర రెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డి, దాంతోపాటు జిల్లాల ఆదిత్య రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, ఈ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. జీవన్ రెడ్డి ఇవాళనే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నే జీవన్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చాలా వరకు గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇవాళ ఆయనను కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. ఆయన కూడా అక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆల్మోస్ట్ అక్కడ వంశేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే వంశేంద్ర రెడ్డి ఏఐసిసిలో ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు సహాయకుడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వంశేంద్ర రెడ్డికి 100% టికెట్ ఖరారు అయ్యే అవకాశం అయితే 100% ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ పార్లమెంటు విషయానికి వచ్చినట్లయితే రఘువీర్ రెడ్డి, జానారెడ్డి పెద్ద కుమారు రఘువీర్ రెడ్డి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి, ప్రధానంగా ఈ రెండు పేర్లు ఉన్నాయి. దీంతోపాటు జానారెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా పార్టీలో కనబడుతుంది. ఒకవేళ జానారెడ్డినే బరిలోకి దింపినట్లయితే రఘువీర్ రెడ్డిని తప్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ జానారెడ్డికి రాజ్యసభకు పంపించినట్లయితే అక్కడ పటేల్ రమేష్ రెడ్డికి బరిలోకి దింపే అవకాశం అయితే కనబడుతుంది. సో నల్గొండ విషయంలో జానారెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి అన్నట్లుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ నాయకులు, ఆయన పీసీలో కూడా చాలా కీలకమైన నాయకుడు కాబట్టి జానారెడ్డి పేరునే చాలామంది సూచిస్తున్నారు. ఆయనే ఓకే అంటే లోక్సభ ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే రాజ్యసభకు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో అదేవిధంగా భువనగిరి పార్లమెంటు విషయానికి వస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా తీన్మార్ మల్లన్న, దాంతోపాటు కైలాష్ నేత, అదేవిధంగా మరొక ఇద్దరి పేర్లు వినబడుతున్నాయి. అదేవిధంగా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరు, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె కూడా మొన్న రీసెంట్గా దరఖాస్తు చేసుకున్నారు. సో వాళ్ళకి ఇస్తారా, లేకపోతే అక్కడ తీన్మార్ మల్లన్నను పెడతారా, లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి పెడతారా అనేది చూడాల్సి ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆడ పార్లమెంటు టికెట్ కోసము చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మరొక వైపు తీన్మార్ మల్లన్న కూడా తనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ఇప్పటికీ రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలుస్తుంది. సో ఇక్కడైతే 3-4 పేర్లు అయితే ప్రధానంగా వినబడుతున్నాయి. సో ఇప్పటివరకు నేను చెప్పిన నేమ్స్ ప్రధానంగా కీలకంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చిన, అంటే చాలా వరకు ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీకి సంబంధించిన నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలనే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అయితే బలమైన అభ్యర్థులను బరిలో దింపడానికి అక్కడ అప్లై చేయకుండా పోయినా పర్లేదు, వాళ్ళకు బీఫామ్ ఇచ్చి బరిలో నిలబెట్టాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం అయితే ఉంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే జానారెడ్డి నల్గొండ నుంచి అప్లై చేయలేదు, వాళ్ళ కుమారుడు అప్లై చేశాడు. ఒకవేళ జానారెడ్డిని బరిలో దింపాల్సి ఉన్నట్లయితే ఆయన అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆయన పేరు సిఈసి లిస్టులో చేర్చి, సిఈసికి పంపే లిస్టులో చేర్చి పంపిస్తారు. అక్కడి నుంచి వెళ్ళి జానారెడ్డి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెదక్ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ మైనపల్లి హనుమంతరావు, అదేవిధంగా జగ్గారెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినబడతాయి. జగ్గారెడ్డి ఇప్పటివరకు అయితే అప్లై చేసుకోలేదు. సో జగ్గారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒకవేళ ఖరారు చేసినట్లయితే ఆయన అప్లై చేసుకోకుండా ఆయన పేరు ప్రతిపాదించే అవకాశం అయితే కనబడుతుంది. సో మిగిలిన సెగ్మెంట్లలో కూడా అప్లై చేసుకోకపోయినా కూడా బలమైన అభ్యర్థి అయినట్లయితే వాళ్ళని కూడా బరిలో దింపే అవకాశం ఉంటుందనేది తెలుస్తుంది. కానీ ఇవాళ అయితే 309 ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేర్లకు సంబంధించిన అభిప్రాయం సేకరణ తీసుకుంటారు. పీఈసీలో ఒక్కొక్క పీఈసీ సభ్యుడు 3 లేదా 5 టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సిఈసికి పంపాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ మెజార్టీ నేతల అభిప్రాయం మేరకే లిస్ట్ అవుట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇవాళ పీఈసీ సమావేశం అయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ మళ్ళీ పీఈసీ సభ్యులతోనూ విడివిడిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు పీఈసీ సభ్యులతో విడివిడిగా మాట్లాడి లిస్ట్ అవుట్ చేసిన దానిపైన మరొకసారి అభిప్రాయ సేకరణ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇంకా కంటిన్యూ అవుతుంది. బహుశా ఇంకా 1 అవర్ వరకు ఈ పీసీ సమావేశం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య.